అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. ఇక మన చేతుల్లో నిత్యం వాడే సెల్ ఫోన్ అనేది విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది సమాచార రంగంలో. కానీ అదే సెల్ ఫోన్ మన పాలిట యమపాసంలో కూడా పరిణమిస్తోంది. మన జేబులకు చిల్లులు కూడా పడే పరిస్థితులు కూడా రోజు వస్తున్నాయి. ఎందుకంటే రోజు రోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు అత్యాశను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు తెగరెచ్చిపోతున్నారు. రకరకాల మార్గాలను ఎంచుకుని మరీ కూడా ప్రజల్ని మోసం చేసేస్తున్నారు. ఇలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. కానీ ఎవ్వరూ కూడా అత్యాశకి పోకూడదు అనే గుణపాఠం మాత్రం నేర్చుకునే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పటివరకు హనీ ట్రాప్, స్టాక్ మార్కెట్, డిజిటల్ అరెస్టులు, ఓడిపి ఫ్రాడ్స్ లాంటివి మాత్రమే విన్నాం. కానీ తాజాగా బీహార్లో వింత క్రైమ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అదే ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్. ఏంటి అర్థం కాలేదు? మళ్ళొకసారి చెప్తాను వినండి. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్. దాని గురించి మరింత చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఇప్పుడు. బీహార్లో ఒక ముఠా డబ్బుల కోసం సరికొత్త స్కెచ్ చేసింది. చాలా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నంలో వాళ్ళందరూ కూడా సఫలీకృతం కూడా అవుతున్నారు. చాలామంది దగ్గర నుంచి అందిన కాడికి డబ్బులు కూడా దోచేస్తున్నారు. సంతానం లేని మహిళలను గర్భవతులను చేస్తే భారీ మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చని సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చింది సదరు ముఠా. అవి నిజమే అని నమ్మి వచ్చిన కొందరి నుంచి ఆ ముఠా భారీగా డబ్బులు కూడా వసూలు చేసేస్తుంది. ఇప్పటికే చేస్తుంది కూడా. ఇలాంటి మోసాలపై పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతూ ఉండటంతో దర్యాప్తు చేపట్టగా తీగలాగితే కొండంతా తగిలినట్టుగా అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ముఠా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదిగో స్క్రీన్ మీద. ఈ ముఠా ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్, ప్లేబాయ్ సర్వీస్ల పేరుతో ఫేస్బుక్లో యాడ్స్ పోస్ట్ చేస్తోంది. పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేసిన వారికి 10 లక్షల రూపాయలు కూడా ఇస్తామని అందులో వారు ప్రకటించడం జరిగింది. ఒకవేళ వారు ప్రెగ్నెంట్ చేయడంలో విఫలమైతే 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా ఇస్తారు. అంటే ఒక నష్టపరిహారం కింద అన్నమాట. ఇస్తారు అని చెప్పి కూడా పేర్కొన్నారు. ఇంకేముంది, వాళ్ళ కోరిక తీరుతుంది. అలాగే కొందరు మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి. స్వామి కార్యం స్వకార్యం రెండూ అయిపోతాయి. సో అత్యాశగాళ్ళు కొంతమంది ఉంటారు కదా మన సమాజంలో, వీళ్ళందరూ కూడా ఈ యాడ్స్ వెనకాల పడ్డారు. అయితే ఆ సోషల్ మీడియా యాడ్స్ చూసి కక్కుర్తి పడ్డ కొందరు వ్యక్తులు అందులో ఇచ్చిన నంబర్ల ఆధారంగా ఈ ముఠా సభ్యులను ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలోనే తమ వద్దకు వచ్చిన వారి నుంచి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ఫీ, ఇతర వివరాలను ముఠా సభ్యులు తీసేసుకున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు, హోటల్ రూమ్ బుకింగ్స్ పేరుతో వారి వద్ద నుంచి భారీగా ముందు అడ్వాన్స్ కింద, డిపాజిట్ల కింద డబ్బులు వసూలు చేశారు. ఒకవేళ వారు డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే మాత్రం ఈ విషయం అందరికీ చెప్తామని వాళ్ళ ట్రూ కలర్స్ అన్నీ చూపించడం మొదలుపెట్టారు. బెదిరించేవారు. పరువు పోతుందని భయపడతారు కదా అందరూ చాలామంది. ఎందుకంటే అసలే చేసేది ఒక కక్కుర్తి పని. అత్యాశకు వెళ్ళి వాళ్ళ జేబులకే చిల్లులు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి వాళ్ళందరూ కూడా తమ పరువు ఎక్కడ పోతుందో అని భయపడతారు. వాళ్ళందరూ కూడా ఆ ముఠా చేతిలో చిక్కి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్లకు అమ్మాయిల ఫోటోలు చూపించి మరింత టెంప్ట్ చేస్తూ ఉంటారు ఈ ముఠా. అక్కడికి వెళ్తే ఆకుండా గది వరకు వెళ్తే సిచ్యువేషన్ ఇంకా చాలా సీరియస్గా ఉంటుంది. ఇక అక్కడి నుంచి పారిపోకుండా చేస్తారు. ఎటు కూడా తప్పించుకున్నటువంటి ఒక ఇరకాటంలో ఈ ముఠా పడేస్తుంది. అదేంటంటే ఆ అమ్మాయిలతో గదిలో ఉన్న వీడియోలను తీసి బెదిరింపులకు పాల్పడుతూ ఉంటారు. ఇప్పుడు లక్షల్లో డబ్బులు గుంజుతారు. దీంతో మోసపోయిన కొంతమంది ఈ వ్యవహారంపై పోలీసులకు ఇంకా తట్టుకోలేక, వాళ్ళ వేధింపులు, బెదిరింపులు ఇవన్నీ కూడా తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. నిందితులు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళు ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్లు. వీళ్ళందరూ కూడా నవడా జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వాళ్ళని అరెస్ట్ చేశారు, కస్టడీలోకి తీసుకున్నారు. వారి నుంచి 6 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వివిధ రకాలైనటువంటి నెంబర్లను, మరింత విలువైన సమాచారాన్ని కేసు దర్యాప్తుకు ఏదైతే ఉంటుందో అదంతా కూడా వారు రాబట్టడం జరిగింది. బాధితులతో చేసిన వాట్సాప్ చాట్, కస్టమర్ల ఫోటోలు, ఆడియో రికార్డింగ్లు, బ్యాంకు లావాదేవీలు ఇవన్నీ కూడా భారీగా గుర్తించినట్లు కూడా పోలీసులు మన ఆర్టీవీతో చెప్పడం జరిగింది. 25 को साइबर थाना को सूचना मिली थी कि नारदीगंज थाना क्षेत्र में ग्राम कौवारा के समीप एक बघार है, वहीं पे बैठ के कुछ लोग साइबर ठगी कर रहे हैं। इस सूचना का सत्यापन के लिए साइबर थाना अध्यक्ष गए और छापेमारी किए। वहां पे 3 अभियुक्त लोग गिरफ्तार किए गए। घटनास्थल में उन लोगों से पूछताछ की गई तो उन्होंने बताया कि ये लोग जो है कि ऑल इंडिया प्रेग्नेंट जॉब सर्विस ये लोग प्रोवाइड करते हैं और प्लेबॉय सर्विस प्रोवाइड करते हैं। इनका एमओ ये है कि ये लोग फेसबुक में अपने प्रोफाइल पे ऐड देते हैं। ऐड देने के बाद कई लोग फ़ोन करते हैं इनको। फ़ोन करने के बाद से ये लोग रजिस्ट्रेशन के नाम से
पैसा ठगते हैं और इसके अलावा आधार कार्ड, पैन कार्ड और रजिस्ट्रेशन के नाम पे उन लोगों का सेल्फी का फोटो मांगते हैं और उन लोगों को प्रलोभन देते हैं कि बहुत सारे महिलाएं जो हैं जो प्रेग्नेंट नहीं हो सकती है उन लोगों को प्रेग्नेंट करना है, तो इस लिहाज से वो लोग पैसे मांगते हैं, करीब करीब जितना हो सकते हैं उन लोग से ठग लेते हैं, 20,000 तक ठग लेते हैं। उसके बाद से फिर कहते हैं कि ये जो है कि आपको जो है कि अगर महिला को प्रेग्नेंट कर देते हैं तो 5 लाख या 10 लाख रुपए आपको मिलेगा, अगर नहीं कर पाते हैं तो फिर भी आपको कुछ राशि मिल पाएगा। तो इन लोगों के सर्च करने के दौरान 6 मोबाइल मिला है, 6 मोबाइल को जब्त किया गया है और 3 अभियुक्त गिरफ्तार किया गया। प्रिंस राज वो कव्वारा का है, भोला कुमार वो भी कव्वारा का है और राहुल कुमार, तीनों कव्वारा के। इसमें से कुछ लोग वहाँ के ट्रक ड्राइवर भी हैं और कुछ फोचका बेचते भी हैं। तो ये लोग जो है कि एक व्यक्ति के प्रभाव में आके ये लोग इस धंधा में शामिल हो गए। इन तीनों की गिरफ्तारी हुई। చూసారా, మన అత్యాసే నేరగాళ్లకు ఇప్పుడు వరంగా మారుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి, పని లేకుండా డబ్బు రావాలి, అందులో ఇట్లాంటి దిక్కుమాలిన కక్కుర్తి పనులకు వెళ్ళి డబ్బు సంపాదించుకోవాలి అనే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ప్రజలకు ఉండే ఇలాంటి అత్యాసను పెట్టుబడిగా మార్చుకుని కొందరు నేరగాళ్లు ఈ విధంగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి, డబ్బు అనేది ఊరికే రాదండి. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.